అవును రాఘవయ్య, నేత్ర గురించి ఏవైనా? ఆంటీ బాబు, తనకు నిజం తెలిస్తే తట్టుకోలేదు. అమ్మ మధురా, మధురా ఆగు. ఏంటమ్మా పిలిచినా పలకుండా అలా వెళ్ళిపోతున్నావు? సరేరా, మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? వద్దమ్మా, నేను వెళ్ళాలి. ఇదిగో అమ్మ అంటావు, మళ్ళీ మొహమాట పడతావు. ఏం కాదురా, అయినా ఈరోజు మా వారు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టారు. భోంచేసి వెళ్దుగానరా. ప్లీజ్ అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా మనసేం బాలేదు. తర్వాత ఎప్పుడైనా వస్తాను. సరే, ఎప్పుడొస్తావు చెప్పు. అది అంటే... సరే, ఓ పని చెయ్యి, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. 98480. చూసావా, నీ నెంబర్ ఆ రోజు తీసుకునుంటే ఈ రోజు నేనే ఆఫీస్ ఓపెనింగ్కి పిలిచుండేదాన్ని. ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావు? ఏం లేదమ్మా, బానే ఉన్నాను. వస్తానమ్మా. ఏమైంది ఈ పిల్లకి? వాడంతా తెలుస్తాను, వాడిని అస్సలు విడిచిపెట్టను. టోటల్ ఫ్యామిలీ కలిసామ్మా, నువ్వు నేత్ర తప్ప. అదేమన్నా గ్రాండ్ ఫంక్షనా ఏంటి? అయ్యో, మిస్ అయిపోయాను అనుకోవడానికి చిన్న షాప్ ఓపెనింగ్ పూజ అంతే కదా. అలా అంటావేంటి మామ్? పెదనాన్న వాళ్ళ కోసమైనా నువ్వు రావాల్సింది. ఎలా రమ్మంటావే? నా ముఖం చూడు, ఇంకా నలుపు అలాగే ఏడ్చింది. ఇంట్లో ఎందుకు ఆ గోగల్స్ తీసే? అమ్మో, మీ నాన్నొస్తే వెటకారంతో చంపేస్తారు. నేతీను ఆఫీసు ఓపెనింగ్ కి ఎందుకు రాలేదు? మాట్లాడవేంటి? మౌన వ్రతమా? ఇంట్లో ఈ కళ్ళద్దాలేంటే? ఆ కళ్ళేంటే అలా కాకి రంగులోకి మారాయి? ఇప్పుడు అర్థమైందా నేనెందుకు రాలేదో? అంటే నా మాట వినకుండా ఉదయం బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయావు అనమాట. లీవ్ ఇట్ డాడ్. మమ్మీ రావాలని అనుకుంది, కానీ ఆ పార్లర్ వాడు యూజ్ చేసిన ఐటమ్స్ మమ్మీకి పడలేదు. దానివల్ల అమ్మకి ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ ఏదో మొహం మొత్తానికి అయ్యుంటే బాగుండేది. రోజు దీని మొహం చూడకుండా ఉండటానికి నాకు కారణం ఉన్నా దొరికిండేది. చూసావా బేబీ, నేను చెప్పిందే నిజమైంది. ఈ మనిషి నన్ను అర్థం చేసుకోరు. నీకిప్పటికైనా అర్థమైందా? పళ్ళు రాలు కొడతాను మాట మాట్లాడేవండి. చిలక్క చెప్పినట్టు చెప్పాను ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దే అని. ఇప్పుడు చూడు ఏమైందో. నాకు డౌటు, నిజంగానే ఇన్ఫెక్షన్ అయిందా లేకపోతే ఫంక్షన్ తప్పించుకోవటానికి నాటకాలు ఆడుతున్నావా? ఏంటి డాడ్ మీరు కూడా? దీని సంగతి నీకు తెలియదు బేబీ, పెద్ద నటి, కావాలని చేసినా చేస్తుంది. అసలు మీరు భర్తేనా? జరిగిన దానికి ఓదార్చవలసింది పోయి ఇలా ఏడిపిస్తారా? ఓదార్ప నీకా? ఇదిగో, ఆ మాటని రైట్ కూడా లేదు, నీకు గుర్తుంచుకో. అయినా నేను నీకు ముందు నుంచే హెచ్చరిస్తూనే ఉన్నాను కదా, అతి చెయ్యకే అనర్థాలు జరుగుతాయి అని. వింటేగా అందం అందం అని మందంగా మేకప్ వేసుకొని తగలడ్డాం. పోనీలే కళ్ళు మూసుకుని కాపురం చేద్దాం అనుకుంటే, కానీ ఆ పైచ్యం అంతటితో ఆగిందే. ఇంటి నుంచి పార్లర్ దాకా పాకింది. వాళ్ళు వాడే కెమికల్స్ పడక ఇదిగో హాలీవుడ్ హారర్ సినిమాలో హాంటెడ్ గోస్ట్ లాగా తయారయ్యాం. మీరెప్పుడు ఇంతే, నన్ను కావాలని ఏడిపిస్తారు. నేను అలిగాను పొండి. అలాక అసలు అదంటే ఏంటో నీకు అర్థం తెలుసా? అలిగినా ఆడవాళ్ళు అందంగా ఉంటారే, కానీ ఆ అదృష్టం కూడా నాకు లేదు.
ఏం చేస్తాం? ఏ జన్మలో చేసిన పాపం నన్ను ఇలా వెంటాడుతోంది. ఏదైతేనే మొత్తానికి నువ్వు అనుకున్నట్టు మా అన్నయ్య ఆఫీసు ఓపెనింగ్కి రాకుండా తప్పించుకున్నావు. నువ్వు అనుకున్నది సాధించావు. ఆ? ఇది పెట్టుకో. విషయం తెలియక అనవసరంగా లాగిపడేశాను. రాత్రికి ఎలా నిద్ర పట్టిస్తుందో ఏంటో. ఏంటి డాడ్, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఉంటారా? మీ నాన్న అసలు ఎప్పుడు ఇంతే బేబీ. నేనంటే అస్సలు పడదు. పడదు అని తాళి పడితే గాని తెలియలేదే. ముందే తెలుసుంటే అది పడేయకుండా ఎలాగోలాగా తప్పించుకునేవాడిని. అది పడింది కాబట్టే నేను ఇన్ని పాటలు పడుతున్నాను. లేదంటే ఎవడాయ్ ఖచ్చితంగా సుఖపడేదాన్ని. గీజర్ ఆన్ చేసావా? ఆన్ చేస్తాను పదండి. ఏంట్రా నువ్వనేది? పాపం చాలా బాధపడింది నాన్న. హాస్పిటల్లో అడ్రస్ చెప్పకపోయినా ఎలాగోలా కష్టపడి మన ఇల్లు తెలుసుకుంది. అమ్మని నిన్ను కలిసి కృతజ్ఞతలు తెలపాలనుకుంది. నేత్ర చేసిన త్యాగం వృధా కాలేదు నాన్న. తన కళ్ళు ఒక అనాథకి పునర్జన్మనిచ్చాయి. అనాథ? ఆ అమ్మాయిని చూడాలనుందిరా. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు నాన్న. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అడిగావని తను తెలుసుకుంది. అందుకే మీరు తనని చూసి నేత్రాన్ని చూసినంత ఆనందపడతారని ఎంతో ఆశగా వచ్చింది. కానీ తనని పంపించక తప్పలేదు. అడ్రస్ అయినా కనుక్కున్నావా? కనీసం ఫోన్ నెంబర్ అయినా తీసుకున్నావా? లేదు నాన్న, కావాలని తీసుకోలేదు. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలిస్తే మీ మనసు ఊరుకోదు. పదే పదే నేత్ర జ్ఞాపకాలతో ఆ అమ్మాయిని చూడాలని ఆరాటపడుతుంది. ఆ తొందరపాటులో అమ్మకి మనం చెప్పకుండా నిజం తెలిసిపోతుందన్న భయంతో ఫోన్ నెంబర్ తీసుకోవాలన్న ఆలోచనని అణుచుకున్నానన్నా. అది మంచిదేలే. ఇంకొన్నాళ్ళు ఆ అమ్మాయిని చూడాలనే ఆలోచన నేను అణుచుకుంటాను. కానీ ఆ అమ్మాయి మళ్ళీ నీ కంటపడితే మాత్రం తనకి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చెయ్యి. అనాథన్నావు కదా. మమ్మీకి మేకప్ ఇచ్చి మరీ ఎక్కువైపోయింది. ఈ ఏజ్ లో పార్లర్కి వెళ్ళి ఇంతలా ప్రయోగాలు చేయడం అవసరమా? అయినా మామ్ ఎప్పుడు డాడ్కి నచ్చని పనులే చేస్తుంది. వీళ్ళ గొడవలు ఎప్పటి కాగుతాయో ఏంటో. అవును, నేత్ర ఎందుకు రాలేదు? అదొక పిచ్చిది. దేవుడంటే చాలు దేశాలన్నీ తిరిగొస్తుంది. మై గాడ్, మైత్రికి కాల్ చేస్తానని చెప్పాను. ఓ షిట్, ఇప్పుడు అదెంత క్లాస్ పీక్తుందో ఏంటో. వాట్ ద హెల్, ఇది నా బ్యాగ్ కాదు. నా బ్యాగ్ ఏమైంది అసలు? ఇద్దెవరిది? సారీ. షిట్, నా ఫోన్ కూడా ఆ బ్యాగ్ లోనే ఉంది. ఇప్పుడెలా? ఆ అమ్మాయి ఎవరో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదే. ఈ ఫోన్ నుండి నా ఫోన్ కి కాల్ చేస్తే ఏంటి ఇలా జరిగింది? చిరునవ్వుతో వెళ్ళిన నువ్వు ఇలా ఏడుస్తూ తిరిగొచ్చావు. నిన్నటి వరకు నీలో ఉన్న ఆనందం ఇలా ఒక్కసారిగా మాయమైపోయిందేంటే? కొత్తగా ఏం జరగలేదు కదా, పుట్టినప్పటి నుండి జరుగుతున్నదే. ఇప్పుడు అదే జరిగింది. చిన్నప్పుడు ఎందుకు పుట్టావా అని బాధపడ్డాం. తర్వాత పుట్టాం కదా అని బ్రతకడానికి ఆరాటపడ్డాం.
ఆ తర్వాత అనుక్షణం కష్టపడ్డాం కదా అని ఫలితానికి ఆశపడ్డాం. మనకి తెలియకుండా మనం ప్రతిసారి పడుతూనే వచ్చాం సుబ్బు. పడుతూ లేస్తూ సమాధానం దొరకని ప్రశ్నల ఇలా మిగిలిపోయాం. మన మంచి గురించి ఆలోచించే వాళ్ళు లేకపోయినా మనం అందరికీ మంచి చేయాలని ఆలోచించాం. సాయం కావాలా అని అడిగేవాళ్లు లేకపోయినా మనకి తోచిన సాయం చెయ్యడానికి ఎప్పుడు ఒక అడుగు మనం ముందే ఉన్నాం. బంధాలు లేవు, అయినా బాధని భరించాం. ఆత్మీయులు లేరు, అందరూ మనవాళ్లే అనుకున్నాం. అన్నం పెట్టేవాళ్లు లేరు, ఆకలికి ఓర్చుకున్నాం. ఆ దేవుడిచ్చింది ఇంతే అని మనకి మనమే నచ్చ చెప్పుకున్నాం. మనిషి జీవితంలో గ్రహాలు మారుతాయంటారు, గ్రహచారాలు మారుతాయంటారు. కానీ మన విషయంలో మాత్రం ఆ దేవుడు ఏ మార్పుని ఇష్టపడడం లేదు. నిజానికి ఆ రోజు యాక్సిడెంట్లో కళ్ళకి బదులు నా ప్రాణం పోయి ఉంటే ఏ బాధ ఉండేది కాదు. మధురా, చావు అంచు నుంచి కాపాడి నా కళ్ళని మాత్రం తీసుకుపోయాడు. దేవుడి రాతకి ఎదురు వెళ్ళి నా జీవితాన్ని నేను మార్చుకునే ప్రయత్నం చేశానేమో. ఆ ఈర్ష్యతో నన్ను చీకట్లోకి నెట్టాడేమో అనుకున్నాను. కానీ ఏం జాలి కలిగిందో నా మీద. నేత్ర రూపంలో నాకు నేత్రదానం చేయించి మళ్ళీ నాలో ఆశలు పెంచాడు. నాకిది పునర్జన్మనుకుని వెలుగు నింపిన నేత్రకి ఏమి చేసే అవకాశం లేదు. కనీసం వాళ్ళ కుటుంబానికి ఓ కృతజ్ఞతైనా చెప్పాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తే ఆఖరికి అక్కడ కూడా నన్ను ఓడించి ఆ దేవుడు తను రాసిన రాతే శాసనమని నిరూపించుకున్నాడు. అలా ఎందుకనుకోవాలే? ఆ నేత్ర విషయం వాళ్ళ అమ్మకు తెలిస్తే నేత్ర వల్ల లాభపడ్డ నువ్వే ఆ తల్లి శోకానికి కారణం కాకూడదని, నేత్ర కళ్ళు తన తల్లి కంటనీరు చూడకూడదని ఇలా జరిగుండొచ్చు కదా. నువ్వు నేత్ర వాళ్ళ అమ్మని కలవకుండా వాళ్ళ అన్నయ్యని కలవడానికి ఏదైనా కారణం ఉండొచ్చు కదా. అసలు నేత్ర తన స్థానాన్ని నీకివ్వాలనే ఇలా చేసుండొచ్చు కదా. తన తల్లి కన్నిటిని నువ్వు తుడవాలని నేత్రే ఆశపడుతుందని అనుకోవచ్చు కదా. నువ్వన్నట్టు మనం అన్నిటికీ పడ్డాం, కాని పడ్డ ప్రతిసారి లేచాం. మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. ఇది అంతం కాదే, ఆరంభం. నువ్వన్న గ్రహాలు, గ్రహచారాలు నిజంగా ఇప్పుడు మారుతున్నాయే. ఖచ్చితంగా చెప్తున్నా, ఇలా జరిగిందంటే ఏదో ఒక శక్తి నిన్ను కావాలనే అడ్డుకుంది. నేత్ర నీకిచ్చిన జీవితానికి ఏదో పరమార్థం ఉంది కాబట్టే నువ్వు నిరాశగా వెనక్కి తిరిగొచ్చావు. కానీ అది నిరాశ కాదు, నీ ద్వారా నేత్ర తీర్చుకోబోయే ఆశ. నిన్ను ప్రతి క్షణం ఆ దేవుడు అడ్డుకున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కాని వేసే ప్రతి అడ్డుకట్టకి అర్థం ఉందని ఆ దేవుడే నీకు అర్థమయ్యేలా చెప్తాడు. అయినా ప్రతి విషయంలో నాకు ధైర్యం చెప్పే నువ్వు ఇలా అయిపోయావేంటే? మధుర అంటే 100% లక్కీ గర్ల్ అని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కదే. మర్చిపోయావా? ట్రై అండ్ ట్రై టు బి హై, లిమిట్ ఇస్ ద స్కై, సో ఫ్లై అండ్ ఫ్లై. నువ్వు చెప్తుంటే నాకిప్పుడనిపిస్తుంది, ఉదయం అనుకోకుండా నేను రాముల వారిని దర్శించుకున్నాను. పూజారి కూడా నీలాగే మాట్లాడాడు. నా వల్ల మంచి జరుగుతుందని చెప్పాడే. చూసావా, రాముడే నీకు తోడుగా ఉన్నాడు. ఇంకా భయమేంటే? నువ్విప్పుడు నేత్రలేని లోటుని ఆ కుటుంబంలో అవకాశం వచ్చినప్పుడు పూడ్చాలి. యూ కెన్ డూ ఇట్ మధురా. ఒకే జన్మలో మనిషికి 2 సార్లు పుట్టే అవకాశం రాదే, కాని నీకొచ్చింది. అది ఖచ్చితంగా
మంచి కోసమే. జరిగింది మర్చిపోయి నీకు నేత్ర ఇచ్చిన లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏంటి? అలాగే అని నీకు మాటిస్తున్నాను. నా జీవితానికి ఒక అర్థం ఉందని నమ్మి ఇకపై నేను అడుగేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఏడ్చి ఏడ్చి నీ గొంతు ఎండిపోయిందే. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ మార్చుకోనరా. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. Pick up the call. లిఫ్ట్ చేయట్లేదే. ఏంటండి మీరు? ఎంత చెప్పినా అర్థం కాదా? మీరెందుకు వెళ్ళారు పార్టీకి? వాట్స్ రాంగ్ గాయత్రి? రాఘవయ్య ఆఫీస్కి వచ్చి మరీ ఇన్వైట్ చేశాడు. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వెళ్తేనే బాగోదు. పైగా మీరు అభిని కూడా తీసుకెళ్లారు. అదే నాకు నచ్చలేదు. డాడ్ నన్ను రమ్మనలేదు మామ్. అంకుల్ మీద ఉన్న రెస్పెక్ట్తో నేనే వెళ్ళాను. అదేరా నా బాధ. వాళ్ళు ఎంత అవమానించినా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఐ హేట్ దెమ్. అయినా నువ్వు చేసిందేంటన్నయ్యా? ఆ సాకేత్ నిన్ను చీటికి మట్టికి కొట్టేవాడు, తిట్టేవాడు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా? అంశు, వెళ్ళడం వెళ్ళకపోవడం వాడిష్టం. మీరెందుకు అభిని నిలదీస్తున్నారు? ఆ సాకేత్ గురించి మీకు తెలియదు డాడ్. వాడు చిన్నప్పటి నుంచి మా ఇద్దరిని హేట్ చేసేవాడు. వాడి ఫేస్ అంటేనే చిరాకు నాకు. అయితే నువ్వు వాళ్ళని కలవద్దు. నాకు వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు. వాళ్ళందరూ నన్ను ఎంతో అభిమానిస్తారు. అభి, వాళ్ళది అభిమానం కాదు, అవసరం. అది తీరేంత వరకు వాళ్ళు ఒకలా ఉంటారు, తీరిన తర్వాత ఇంకొకలా ఉంటారు. అది కాదు గాయత్రి, మనం వాళ్ళని మరీ ఎంతగా తప్పుపడడం మంచిది కాదు. మన ఇంట్లో ఎన్నేళ్లు పనిచేశారు? ఏనాడైనా మనతో అసభ్యంగా ప్రవర్తించారా? సాకేత్ చేసిన దానికి నాకు కోపంగానే ఉంది. కానీ ఆ కోపం రాఘవయ్య మీద చూపించడం ఎంతవరకు న్యాయం? అయినా ఆ రాఘవయ్య నీకు పనివాడేమో కానీ నాకు స్నేహితుడు. ఎవరెన్ని చెప్పినా ఆ బంధం మా మధ్య ఎప్పుడూ ఉంటుంది. సారీ మామ్, నువ్వు ఇంత డిస్టర్బ్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒకటి మాత్రం నిజం, అంకుల్ వాళ్ళు నువ్వు అనుకున్నంత స్వార్థపరులైతే కాదు. ఈ మంచితనాన్నేరా వాళ్ళు వాడుకుంటున్నారు. అయినా పని చేయడం చేతకాకనే కదా ఆ రాఘవ ఉద్యోగం మానేశాడు. మళ్ళీ ఈ తలకు మించిన భారాలెందుకో, ఈ ఆర్భాటాలెందుకో. అది అంకుల్ కోసం కాదమ్మా, ఆ సాకేత్ కోసం. పైగా వాడి పేరే పెట్టారట, నా ఫ్రెండ్స్ చెప్పారు. వాడి పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశారా? ఇక అదేం డెవలప్ అవుద్ది బేబీ. అభి అంటే నేత్రతో వాడుకున్న ఫ్రెండ్షిప్ వల్ల ఆ ఫ్యామిలీకి క్లోజ్ అయ్యాడు. కానీ నువ్వు మాత్రం ఆ ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉండు, ముఖ్యంగా ఆ సాకేత్కి. ఛీ, వాడా? వాడి ఫేస్ చూస్తేనే వామిటింగ్ వస్తుంది నాకు. ఛీ. మధురా, 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 లేవే మధురా. ఈ రోజు ఇది రెస్ట్ తీసుకోవడమే మంచిది. దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు హ్యాపీగా నిద్రపోవే. నీ బదులు నేను వెళ్ళి పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్స్ వేసొస్తానే.